పిల్లలు ఎలా ఉన్నారు? సెలవుల్లో ఏం చేశారు? ఆటలాడారా? పుస్తకాలు ఏమైనా చదువుకున్నారా? లేదు. ఆటలు బాగా ఆడారు. ఊరు వెళ్ళారు, టూర్ వెళ్ళారు. సరే, మరి 5వ తరగతిలోకి వచ్చారు కదా ఈ సంవత్సరం. 5లో మనం మొట్టమొదటి పాఠాన్ని చెప్పుకుందాం. చెప్పుకోవడానికి ముందు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, చెప్పండి. మన దేశంలో అనేక మతాలు ఉన్నాయి, ప్రపంచంలో కూడా ఉన్నాయి. మీ అందరూ చెప్పమ్మా. గాయత్రి, మీరు ఎవరిని పూజిస్తారు? నువ్వు చెప్పు. రహీం, నువ్వు చెప్పమ్మా. మేరీ. రకరకాల దేవుళ్ళని మీరు పూజిస్తున్నారు. రాముడు, కృష్ణుడు, శివుడు, అల్లా, యేసు, బుద్ధుడు ఇట్లా రకరకాల. మరి ఈ పూజిస్తున్నటువంటి దేవతలు, దేవుళ్ళు ఎవరైనా మనం కంటితో చూసామా? చూడలేం. అయితే గ్రంథాల్లో కంటితో చూసిన కొంతమంది గొప్పవాళ్ళ జీవితాలు చదివినప్పుడు వాళ్ళు దైవాన్ని చూశారని మనం చెప్పుకుంటాం. కంటితో చూడనటువంటి వాళ్ళు కాకుండా మనం నిత్యం మన కంటి ముందు చూసేవాళ్ళు దేవతలు కొంతమంది. ఆ దేవతల కంటే, మనం పూజించే దేవతల కంటే గొప్పవాళ్ళైనటువంటి దేవతలు ఇద్దరు మనకి ఎప్పుడూ కనబడుతుంటారు. మొట్టమొదటి దైవం, తొలి దైవం ఎవరు చెప్పండి? అమ్మ. బాగా చెప్పారు. అమ్మ మన తొలి దైవం. మొట్టమొదటి దైవం అమ్మ, తర్వాత నాన్న, తర్వాత గురువు, తర్వాత అతిథి. దీన్నే మనకి సంస్కృతంలో మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథి దేవో భవ ఇట్లా అంటుంది. అమ్మ మనకి తొలి దైవం. ఎందుకంటే అమ్మ 9 మాసాలు మోస్తుంది మనల్ని. మనం ఏడుస్తుంటే అమ్మ బాధపడుతుంది, మనం సంతోషిస్తే అమ్మ సంతోషిస్తుంది. మన కష్టాలను తీరుస్తుంది, మన అవసరాలను తీరుస్తుంది, మనల్ని అన్ని రకాల బాగా చూసుకుంటుంది. చిన్నతనంలో స్నానం చేయించడం, బట్టలు వేయడం అన్నీ చేస్తుంది అమ్మ. అమ్మను గురించి చాలా పాటలు కూడా ఉన్నాయి, మీకు తెలుసు. మీరు కూడా సినిమాలో చూస్తుంటారు ఈ మధ్యలో. అమ్మను మించిన దైవమున్నదా అలా ఈ మధ్యనే సినిమా అయింది, మీరు చూశారు కదా. వాడు చెప్పాడు, బాగా చెప్పాడు, విచ్చగా. కొంద దేవుళ్ళే దిగి వచ్చినా అమ్మ నీలాగా చూడలేరమ్మా అని చక్కగా అమ్మ గురించి. అమ్మ తొలి దైవము, తర్వాత నాన్న. మాతృదేవో భవ, మాత అంటే అమ్మ. పితృదేవో భవ, పిత అంటే నాన్న. ఆచార్యదేవో భవ, ఆచార్యుడు గురువు. అతిథి దేవో భవ, అతిథి. అయితే మరి అమ్మ దైవంతో సమానం. అమ్మతో పాటు ఇంకొకరు కూడా అమ్మతో సమానమైన వాళ్ళు ఉన్నారు. అమ్మతో సమానమైన ఇంకొకళ్ళు ఎవరంటే మనం పుట్టిన ఊరు, ప్రదేశము, లేదా మన దేశం. మన దేశం కూడా తల్లిలాంటి తల్లితో సమానం. మన దేశాన్ని కూడా తల్లితో సమానంగా పూజించాలి. అందుకనే మన దేశం పేరు చెప్పండి, మీ అందరూ తెలుసు, భారతదేశం, ఇండియా. అందుకనే భారతదేశం భరతమాత, భారతమాత. ఈ మన దేశాన్ని, కన్న తల్లి లాంటి మన దేశాన్ని మనం ఎప్పుడు
కీర్తిస్తూ ఉండాలి, దేశానికి మేలు చేసే పనులు చేశారు. మరి అలాంటి మన తల్లి లాంటి జన్మభూమి అయిన భారతదేశం గురించి ఎంతోమంది కవులు గేయాలు రాశారు, పాటలు రాశారు, పద్యాలతో కీర్తించారు, పొగిడారు. ఇవాళ మనం ఒక గేయం 5వ తరగతిలో మొట్టమొదటి పాఠంగా జన్మభూమి. జన్మభూమి అనే గేయంలో మనం తెలుసుకున్నాం. రాసిన ఆయన రాయప్రోలు సుబ్బారావు గారు. రాయప్రోలు సుబ్బారావు గారి చిత్రపటం చూడండి. రాయప్రోలు సుబ్బారావు గారు మన తెలుగు కవి, చక్కగా ఎన్నో గ్రంథాలు రాశారు. తృణకంకణం కష్టకమలని. అట్లానే ఈ రాయప్రోలు వారు మన ఆంధ్ర ప్రాంతాన్ని, తెలుగు ప్రాంతాన్ని పొగుడుతూ అనేక పద్యాలు రాశారు, గేయాలు రాశారు. ఇక ఇది మన దేశాన్ని పొగుడుతూ రాసినటువంటి జన్మభూమి, మన జనని అమ్మ జన్మభూమి, ఇద్దరు కూడా కన్నతల్లితో సమానం. ఇక మన భారతదేశం 3, 4 తరగతుల్లో కూడా మీరు గేయాలు, దేశభక్తి గేయాలు చదువుకున్నారు కదా. మన దేశాన్ని పొగుడుతూ కవులు రాసినటువంటివి 3లో ఏం చదివారు? దాశరథి వారు రాసిన తల్లి భారతి వందనం నీళ్ళేమా నందనం. ఇంకా చదివారు దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా. అలాగనే జాతీయ జెండా పండుగ ఆగస్టు 15 రోజు పాడుతుంటారు కదా. నిర్మల సుర గంగా జల సంగమ క్షేత్రం రంగుల హరి విల్లుల విలసిల్లిన దేశం. ఇట్లాంటి దేశభక్తి గీతాల్ని మనం పాడుకుంటూ ఉంటున్నాం. ఇప్పుడు ఈరోజు 5వ తరగతిలో మొట్టమొదటి పాఠమైనటువంటి జన్మభూమి, రాయప్రోలు సుబ్బారావు గారు రాసినటువంటి జన్మభూమి గురించి తెలుసుకుందాం. తెలుసుకోవటానికి ముందు మన భారతదేశం గొప్పతనాన్ని తెలుసుకుందాం. భారతదేశం ప్రపంచంలోనే పేరు పొందిన దేశం, పురాతనమైన దేశం, సంస్కృతి సంప్రదాయాలను పాటించే దేశం. వేద భూమి అంటాం, వేదాలు పుట్టాయి. పుణ్యభూమి అంటాం, అనేక నదులు పుట్టాయి. మరి నాగరికత మొట్టమొదటిగా రూపుదిద్దుకున్నటువంటి దేశం భారతదేశం. అలాంటి భారతదేశం గొప్పతనాన్ని రాయప్రోలు సుబ్బారావు గారు ఈ క్రింది విధంగా తెలియజేస్తున్నారు. మరి గేయం కాబట్టి చక్కగా మనం పాడుకోవాలి. నేను పాడి వినిపిస్తాను. గేయానికి ఒక రాగం అని ఉంటుంది, చక్కగా పాడుకోవాలి. మీరు కూడా నాతో కలిపి పాడుకోండి. ఏ దేశమేగిన ఎందు కాలిడిన ఏ పీఠమెక్కిన ఎవ్వరేమనినా పొగడరావు నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము. ఏ దేశమేగిన ఎందు కాలిడిన ఏ పీఠమెక్కిన ఎవ్వరేమనిన పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము. ఏ పూర్వ పుణ్యము ఏ యోగ బలము జనించినాడవి స్వర్గ ఖండమున ఏ మంచి పూలన్ ప్రేమించినావో నిన్ను మోచెని తల్లి కనక గర్భమున. ఏ దేశమేగిన ఎందు కాలిడిన ఏ పీఠమెక్కిన
పీఠమెక్కిన ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవం. లేదురా ఇటువంటి భూదేవి యందు, లేరురా మన వంటి పౌరులింకెందు. సూర్యుని వెలుతురు సోకునందాక ఓడల జెండాలు ఆడునందాక. ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవం. అందాక గల ఈ అనంత భూతలిని మన భూమి వంటి చల్లని తల్లి లేదు. పాడరా నీ తెలుగు బాలగీతములు, పాడరా నీ వీర భావ భారతము, పాడరా నీ వీర భావ భారతము. ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము. చక్కగా పాడుకున్నారు. మరి ఇప్పుడు నేను పాడినట్లుగా మీరు కూడా పాడండి. నేను పాడిన తర్వాత మీరు పాడండి. గేయం చక్కగా పాడాలి. ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము. ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ బలమో జనించినడవి స్వర్గఖండమునా. ఏ మంచి పూలన్ ప్రేమించినావో నిన్ను మోచే నీ తల్లి కనక గర్భమునా. ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము. లేదురా ఇటువంటి భూదేవి యందు, లేరురా మన వంటి పౌరులింకెందు. సూర్యునివి వెలుతురు సోకు
ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము. అందాక గలయి అనంత భూతలిని, మన భూమి వంటి చల్లని తల్లి లేదు. పాడరా నీ తెలుగు బాలగీతములు, పాడరా నీ వీరభావ భారతము. ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము. గేయం చక్కగా పాడుకున్నాం. ఇప్పుడు గేయంలో ఉన్నటువంటి భావాన్ని, అందులో ఉన్న అర్థాన్ని మనం తెలుసుకుందాం. ఏ దేశము ఏగినా, ప్రపంచంలో 220 దేశాలు సుమారు ఉన్నాయి. మనం ఈ ప్రపంచంలో ఏ దేశము ఏగినా ఏగినా ఏగుట మా ఉపాధ్యాయులు నగరానికి ఏగారు అంటే ఎక్కడికి ఏగారు? నగరానికి. అంటే వెళ్ళుట, ఇక్కడ వెళ్ళినా. ప్రపంచంలో ఎక్కడికి, ఏ దేశానికి వెళ్ళినా, ఎందు కాలిడినా, ఎక్కడ కాలు పెట్టినా, ఏ పీఠము ఎక్కినా, అంటే ఏ పదవిలో ఉన్నా, రాజకీయంగా అయితే రాష్ట్రపతులు, మంత్రులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రెసిడెంట్స్, వేరే దేశంలో అయితే ప్రెసిడెంట్, గవర్నర్, ఇట్లాగా ఏ పీఠం ఎక్కినా, ఏ అధికార పదవి, అధికారాన్ని దక్కించుకున్నా, ఎవరేమనినా, ఎవరే మాట్లాడినా, ఎక్కడికి వెళ్ళినా నీ తల్లి భూమి భారతి. మనం చెప్పుకున్న మన అమ్మ లాంటిది మన జన్మభూమి, పుట్టినటువంటి దేశం. మన అమ్మలాంటి భారతమాతని పొగడాలి. మన భరతమాత గౌరవాన్ని, భారతీయుల గౌరవాన్ని నిలపాలి, నిలబెట్టాలి. ఎక్కడికి వెళ్ళినా మేము భారతీయులు, మేము ఇండియన్స్ అని గట్టిగా చెప్పేటట్లుగా ఉండాలి. ఏ పదవిలో ఉన్నా. మరి వాళ్ళ ప్రపంచంలో కొన్ని దేశాల్ని మన భారతీయులు అక్కడికే వెళ్ళి పరిపాలిస్తున్నారు. ఆ వెస్టిండీస్లో ఉన్న కొన్ని దేశాలు, మారిషస్, అలానే కొన్ని దేశాల్లో మంత్రులు పనిచేస్తున్నారు. బ్రిటిష్, ఇంగ్లాండ్లో మరి ఆర్థిక మంత్రిగా మన భారతీయుడు ఉన్నాడు. అలాగనే ఇవాళ ప్రపంచం మొత్తం ఉన్నటువంటి మల్టీనేషనల్ కంపెనీస్ అంటే బహుళ జాతి కంపెనీలు అంట. ఆ బహుళ జాతి కంపెనీల్ని మన భారతీయులు నడిపిస్తున్నారు. వాళ్ళందరూ మేము భారతీయులని గట్టిగా చెబుతూ రకరకాల కంపెనీలని ఇవాళ భారతీయులు నడిపిస్తున్నారు ప్రపంచమంతా. ఒక గూగుల్ కంపెనీ కానీ, ఒక మైక్రోసాఫ్ట్ కంపెనీ కానీ, ఒక నోకియా కానీ, ఒక మాస్టర్ కార్డ్ కానీ, ఇట్లాంటి కంపెనీలన్నింటినీ, ఒక పెప్సీ కానీ, ఇలాంటి కంపెనీల నుంచి నడిపిస్తున్నటువంటి వాళ్ళు మన భారతీయులు.
సుందర పిచాయి, సత్యానాదెల్ల, ఒక ఇంద్రానూయి, వీళ్ళందరూ మన భారతీయులు. ఎక్కడికి వెళ్ళినా మనం కూడా మన దేశ గౌరవాన్ని నిలబెట్టాలి. ఎక్కడ కాళ్ళు పెట్టినా, ఏ పీఠం ఎక్కినా, ఏ అధికారం పొందినా, ఏ దేశం వేగినా, మరి బతుకు తెరువు కోసం కొంతమంది ఉద్యోగుల కోసం వెళ్తూ ఉంటారు. వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా నేను భారతీయుడిని అని సగర్వం. నా తల్లి భరతమాత భారతదేశం గొప్పతనాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పాడు. ఎప్పుడు? 1893 ప్రాంతంలో. ఆయనే స్వామి వివేకానంద. ఆయన గురించి రాబోయే రోజులు మీరు చదువుకోండి. ఆయన నిత్యం ఎల్లవేళలా నా తల్లి, నా భరతమాత, భరతమాత, భరతమాత. ఆయన శరీరం నిండా భారతదేశం, భరతమాత. ఏ ఊరిలో, ఏ నగరంలో ఉపన్యాసం, అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ మొదలైన దేశాన్ని తిరిగిన ప్రతిసారి ఆయన నా భారతదేశం గొప్పది, నా భారతదేశంలో ధర్మం గొప్పది అని చాటి చెప్పాడు. అలాగా స్వామి వివేకానందలాగా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి వెళ్ళినా నా దేశం గొప్పది అని చాటి చెప్పాలి. మన జాతి గౌరవాన్ని నిలపాలి. ఇక ఈ తల్లి, ఈ భరతమాత పవిత్రమైన, పావనమైనది, పుణ్యభూమి, ధర్మభూమి, వేదభూమి అని చెప్పుకున్నాం కదా. అలాంటి వేదభూమిలో మనం పుట్టామంటే ఎంత గొప్ప విషయం. ఏ పూర్వ పుణ్యము, ఏ యోగ బలము జనించినాడవి స్వర్గకండ. ఇది ఈ భారత భూమి అంటే ఇది మట్టి అనుకుంటున్నారేమో, కాదు అంటున్నాడు రాయప్రోలు వారు. ఇది స్వర్గఖండము ఏమంటున్నాడు? ఇది స్వర్గం అంటున్నాడు. ఇది స్వర్గం. మన గ్రంథాల్లో రాయబడి ఉంది స్వర్గం. పుణ్యం చేసిన వాళ్ళు స్వర్గానికి అంటే పైలోకం. దాని వ్యతిరేక పదం నరకం. పాపం చేసిన వాళ్ళు నరకానికి వెళ్తారు. ఇది స్వర్గం. పుణ్యం చేసిన వాళ్ళు మాత్రమే పుట్టడానికి అనువైనటువంటిది ఈ దేశం. ఇక్కడ పుట్టాలంటే సామాన్యమైన విషయం కాదు. పూర్వంలో ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఇక్కడ పుట్టారు. పూర్వజన్మలో పుణ్యం చేసుకుంటే ఇక్కడ పుట్టారు. ఇక్కడ జనించినాడు. జనించుట, జన్మించు, జన్మించంటే పుట్టుట. పూర్వజన్మలో ఎన్నో జన్మల పుణ్యం వలన ఏ యోగ బలము, యోగ బలం అంటే యోగా. యోగా అంటే మీరు చూస్తున్నారు యోగా డే. జూన్ 21 ప్రపంచమంతా యోగా దినోత్సవం. యోగా అంటే శ్వాస, శ్వాస, అట్లానే మనస్సు, శరీరం మూడు కలిపి చేసేది యోగా అంట. అంటే మన శరీరం, బాడీ కదలాలి. శ్వాస, శ్వాస పీల్చుకోవటం, వదలటం, మనస్సు మూడు కళ్ళు మూసుకొని అట్లా చేసేదాన్ని యోగా అంట. అంటే తపస్సు. పూర్వజన్మలో ఎంతో తపస్సు చేస్తేనో పుణ్యం చేస్తేనే ఈ భారత భూమిలో పుట్టావు. అలాంటి పుణ్యభూమి. అలాగనే నీవు ఏ మంచి పువ్వులను ప్రేమించినావో, ఎలాంటి మంచి పూలతో నువ్వు పూజ చేసావో భగవంతుడికి, వాటిని ప్రేమించావో కానీ నీ తల్లి నిన్ను మోసి ఈ నేల మీదకు నిన్ను పంపించిన, ఈ మట్టి మీద, ఈ భరత భూమి మీద నీకు నివాసం కలగటానికి నీ తల్లి, మరి నువ్వెంతో పుణ్యం చేసుకుంటే కానీ నీ తల్లి ఆమె యొక్క కనక గర్భమున, కనకం కనకం చెప్పండి. మా అమ్మ కనకంతో చేసినటువంటి హారాన్ని మెడలో వేసుకుంది. మా నాన్న చేతికి కనకంతో చేసిన ఉంగరాన్ని పెట్టుకున్నాడు.
అంటే కనకం అంటే బంగారు. తన బంగారు గర్భములో, గర్భం అంటే కడుపులో మనల్ని మోసింది. ఎందువల్ల? మనం మంచి పూలను ప్రేమించటం వల్ల. కాబట్టి ఇది స్వర్గం లాంటి భూమి. ఇక్కడ పుట్టాలంటే ఎన్నో జన్మల పుణ్యం, ఎంతో తపస్సు ఫలితం. ఇక్కడ పుట్టాడు. మన తల్లి మోచింది తన బంగారు కడుపు. ఇక భారతీయులు వంటి వాళ్ళు ఇంకెక్కడ లేదని, లేదురా ఇటువంటి భూదేవి ఎందు, లేరురా మన వంటి పౌరులు ఇంకెందు, సూర్యుని వెలుతురులు సోకునందాక, ఓడల జెండాలు ఆడునందాక. ఈ భూమి అంతటికి వెలిగిస్తుంది ఎవరు? తూర్పున ఉదయిస్తాడు ఉదయం ఎవరు? సూర్య భగవానుడు. సూర్య భగవానుడు వెలుతురు వల్లనే అన్ని ప్రాణులు. మరి భూమి మొత్తం సూర్యుడు ఉన్నాడా లేడా? సగమే ఉన్నాడా? మొత్తం ఉన్నాడు కదా. మరి అన్ని దేశాల్లో అన్ని ప్రాంతాల్లో సూర్యుడు ఉంటాడు కదా. కాబట్టి సూర్యుడు వెలుతురు ప్రసరించినంత మేర, సోకటం అంటే ప్రసరించినంత వరకు, సూర్యుడు వెలుగున్నంత వరకు, ఓడల జెండాలు ఆడునంత. ఓడలు ఎక్కడ వెళ్తాయి? ఓడలు సముద్రం, నదుల్లో ఓడలు. ఆ ఓడలు కొన్ని జెండాలు కూడా కడుతుంటారు. మరి ఒకప్పుడు, ఇప్పుడంటే ఒక దేశం విమానాలు ఉన్నాయి, కానీ ఒకప్పుడు ఎక్కడికి వెళ్ళాల్సిన ఓడలే ప్రయాణం, ఓడల మీద వెళ్ళాలి. అట్లాగా ఓడల జెండాలు ఆడునందాక, ఎంతవరకైతే ఓడలు తిరుగుతుంటాయో, ఎంతవరకైతే సూర్యుడి వెలుతురు సోకుతుందో అంతవరకు లేదురా ఇటువంటి భూదేవి ఎందు. ప్రపంచం మొత్తం మీద ఈ 7 ఖండాల్లో 220 దేశాల్లో భారతదేశం వంటి దేశం లేదు. అటువంటి భూదేవి ఇంకెక్కడా లేదు. మన వంటి పౌరులు ఇంకెందూ లేరు. భారతీయులు లాంటి పౌరులు అంటే మనుషులు ఇంకెక్కడా లేరు. ప్రపంచం మొత్తం మీద లేరు. భారతదేశంలో దేశం లేరు. ప్రపంచం మొత్తం భారతీయుల వంటి ప్రజలు లేరు. ఎంతవరకు? సూర్యుడు వెళ్తున్నంత వరకు, ఓడల జెండాలు తిరిగినంత వరకు, ఓడలు తిరిగినంత వరకు. సూర్యుడు వెలుతురు ఎంతవరకు ఉందో అంతవరకు, ఓడలు ఎంతవరకు తిరుగుతాయో అంతవరకు, అందాక గల ఈ అనంత భూతలిని, మన భూమి వంటి చల్లని తల్లి లేదు. సూర్యుని వెలుతురులు ప్రసరించినంత అంటే ఈ భూమి అంతా, ఓడలు తిరిగినంత మేర, ఎంతవరకైతే సముద్రంలో ఓడ తిరుగుతా అంతవరకు ఇది అనంత భూతలి. అంతము వ్యతిరేకం అనంతం. అంతం అంటే చివర, చివర ఉన్నటువంటిది అంతం. కానీ ఈ భూమికి చివరి లేదు, చుట్టూ సముద్రం ఉంది. కాబట్టి ఇది అనంతమైన భూతలి. ఈ అనంతమైన భూమండలం మీద సూర్యుడు వెలుతురున్నంత వరకు, ఓడలు తిరుగుతున్నంత వరకు మన భూమి వంటి చల్లని తల్లి లేదు. చల్లని తల్లి లేదు. మన భారత మాత, భారతదేశం, ఇండియా లాంటి దేశం లేదంటున్నాడు కవి రాయప్రోలు సుబ్బారావు గారు. చూడండి, అంతము అనంతం. తెలుగులో వ్యతిరేక పదం అంటే ఆ ముందు ఉంటుంది. న్యాయం అన్యాయం, సత్యం అసత్యం, ధర్మం అధర్మం. హల్లులకు ముందు ఆ ఉంటుంది. అదే అచ్చులకు ముందు అన్ గుడి చేరుతుంది. అంతం
అనంతం. అర్థం అనర్థం. అన్నది చేరినా సరే అది వ్యతిరేకం. అనర్థం, అనిష్టం, అట్లా అనాయాసం. అట్లా ఈ అంతం లేని అనంతమైన భూమండలంపై భారతదేశం అంటే చల్లని తల్లి లేదు. ఎందుకు చల్లని తల్లి అన్నాడంటే, ఇన్ని దేశాలు ఉన్నాయి కదా, 220కి పైగా దేశాలు ఉన్నాయి కదా. ఈ దేశాల్లో ఒక్కొక్క దేశం ఇంకో దేశం మీద మేమే గొప్పంటూ దాడి చేశాం, యుద్ధాలు చేశాం, దుర్మార్గాలు చేశాం. ఒకరు గుంపులు అంటే కొన్ని దేశాలు కలిసి ప్రపంచ యుద్ధాలు చేసుకున్నాయి. కానీ ఇంతవరకు మన భారతదేశం చరిత్రలో ఏనాడు తనంతట తానుగా ఇంకో దేశం మీద దాడి చేయాలి. ఎవరన్నా మన మీదకి వస్తే వాళ్ళకి మళ్ళా ఎదురుదాడి చేసింది. కానీ మన దేశం శాంతంగా ఉండే దేశం, శాంతిని కోరే దేశం, చల్లని దేశం. ప్రపంచంలోని ఎన్నో మతాలను మరి భారతదేశంలో ఎన్నో మతాలకు చెందిన వాళ్ళు వచ్చి కలిసిమెలిసి జీవిస్తున్నారు. అందుకని మన దేశం చల్లని తల్లి. ఇలాంటి చల్లని తల్లి ఇంకొకటి లేదు ఈ అనంతమైన భూమండలం. అలాంటి తల్లిని ఓ బాలల్లారా మీరు గీతం అంటే పాటల రూపములో పొగడండి, మీ తెలుగు భాషలో పొగడండి. ఓ తెలుగు బాలబాలికలారా పొగడండి మీ దేశాన్ని. అలాగనే నీ వీర భావ భారతం, వీరులున్నటువంటి ఒక శివాజీ, ఒక రాణా ప్రతాప సింగ్, అలాగనే ఒక పురుషోత్తముడు, ఇలాంటి గొప్ప గొప్ప రాజులు, ఇలాంటి రాజులు ఉన్నటువంటి ఈ వీరభావాలతో నిన్న భారతదేశాన్ని గుర్చి గొంతెత్తి పాడండి, బిగ్గరగా పాడండి, భారతదేశం గురించి కీర్తించండి. నా జన్మభూమి బంగారు భూమి, పాడి పంటలకు పసిడి పంటలకు, ఇట్లాగా నా దేశం పుణ్యభూమి, నా దేశం నమో నమామి. ఇట్లాగా దేశం గురించి పాడండి, చక్కగా గొంతెత్తి పాడండి. జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి. ఇలాగ మన దేశం గురించి పొగడండి, ఈ దేశంలో వీరులను పొగడండి, దేశభక్తుల్ని పొగడండి, పుణ్య నదుల గురించి కీర్తించండి. గంగా, యమున, గోదావరి, సరస్వతి, నర్మదా, ఇట్లాగా మన దేశం గురించి గొప్పగా పాడమంటున్నాడు, కీర్తించమంటున్నాడు. ఎందుకంటే మన దేశం లాంటి దేశం ప్రపంచంలో ఎక్కడా లేదని కవి రాయప్రోలు సుబ్బారావు గారు మనందరినీ, పిల్లలందరికీ తెలియచేస్తున్నారు. మరి నేను కొన్ని ప్రశ్నలు వేస్తా, చెప్పండి. మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేయాలి? మన దేశం గురించి పొగడాలి. మనం ఇక్కడ పుట్టామంటే దేని ఫలం? పూర్వపుణ్య ఫలం, యోగ బలం. ఎక్కడైనా ఇలాంటి భూదేవి ఉందా? లేదు. ఎంతవరకు? సూర్యుడి వెలుతురు. అలాగనే ఓడల జెండాలు తిరిగినంత కాలం. చల్లని తల్లి గురించి పాడండి అని చెబుతుంది. ఇప్పుడు మరి దీని సారాంశాన్ని, భావాన్ని నేను చెప్తాను, పలకండి. తర్వాత మనం చక్కగా గేయాన్ని మళ్ళీ ఒకసారి కలిపి పాడుకుందాం. ఓ భారతీయుడా, ఏ దేశానికి వెళ్ళినా
ఎక్కడ ఉన్నా, ఎంతటి గొప్ప పదవిలో ఉన్నా, ఎవరేమనుకున్నా భరతమాతను నోరారా కీర్తించు. భరత జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పు. ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల, ఏదో శక్తి ప్రేరణ వల్ల ఈ పవిత్ర భారత భూమిలో పుట్టావు. ఏ మంచి పూలతో పూజ చేశావో కానీ నీ తల్లి కడుపులో నుండి ఈ బంగారు భూమిలోకి అడుగు పెట్టావు. భారతదేశం వంటి దేశం ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. భారతీయుల వంటి వారు వేరే దేశాల్లో లేరు. సూర్యకాంతి వ్యాపించినంత మేర, ఓడల జెండాలు రెపరెపలాడినంత వరకు మన దేశానికి సాటి అయిన దేశం ఇంకొకటి లేదు. మన దేశం వంటి శాంతిని కోరే దేశం ప్రపంచంలో మరొకటి లేదు. బాలబాలికల్లారా, తెలుగు జాతి వైభవాన్ని, భారతాంబ ఘనతను గేయాలు, పాటలు, పద్యాల రూపంలో గొంతెత్తి పాడండి. మరి ఇప్పుడు జన్మభూమి గేయాన్ని మనం కలిసి పాడుకుందాం. నేను ముందు పాడతాను, మీరు నాతో తర్వాత కలిపి పాడండి. ఏ దేశమేగినా, ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము. ఏ పూర్వ పుణ్యమో, ఏ యోగ బలమో, జనించినడవి స్వర్గఖండమునా, ఏ మంచి పూలన్ ప్రేమించినావో, నిన్ను మోచె నీ తల్లి కనక గర్భమునా. ఏ దేశమేగినా, ఎందు కాలిడినా, ఏ దేశమేగినా, ఎందు కాలిడినా, ఏ
పీఠమెక్కినా ఎవరేమనినా పొగడరాని తల్లి భూమి భారతిని, నిలుపరాని జాతి నిండు గౌరవము. ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ బలమో జనించినాడవి స్వర్గఖండమునా. ఏ మంచి పువ్వులన్ ప్రేమించినావో నిన్ను మోచెని తల్లి కనక గర్భమునా. ఏ దేశమేగినా ఎందు కాలిడినా లేదురా ఇటువంటి భూదేవి ఎందు, లేరురా మన వంటి పౌరులింకెందు. సూర్యుని వెలుతురుల్ సోకునం దాకా ఓడల జెండాలు ఆడునందాకా. ఏ దేశమేగినా ఎందు కాలిడినా అందాకగలై అనంత భూతలిని. మన భూమి వంటి చల్లని తల్లి లేదు. పాడరా నీ తెలుగు బాలగీతములు, పాడరా నీ వీర భావభారతము. ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవరేమనినా పొగడరాని తల్లి భూమి భారతిని, నిలుపరాని జాతి నిండు గౌరవము. చక్కగా ఇంటి దగ్గర మీరు తర్వాత తరగతికి వచ్చేటప్పుడు జన్మభూమి గేయాన్ని చక్కగా మీరు తరగతిలో పాడాలి. ఇంటి దగ్గర బాగా అభ్యాసం చేయండి.